ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఫైనల్లీ అటు పైన చాలా మంది రెడీగా ఉన్నారు, కానీ అందరూ మాట్లాడడం కష్టం. ఎవరో ఒకళ్ళు. హలో అన్న, హరీష్ అన్న. చెప్పు, వినిపిస్తుంది. అన్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. ఎస్, నేను అన్న చిన్నప్పటికే డాన్ సినిమా నుంచి ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్. తర్వాత మిరపకాయ నుంచి పిచ్చి అంటే పిచ్చి. హరీష్ అన్న ఒకటి రవితేజ, వీళ్ళిద్దరు తప్ప నాకేం తెలియదు. అన్న ఒకప్పుడు కృష్ణనగర్లో పుట్టి పెరిగి అక్కడనే కష్టాలు పడ్డాడు. నేను ఇప్పుడు అదే రూమ్ లో ఉంటున్నా. కృష్ణనగర్లో రూమ్ లో ఉండి ఫ్యామిలీతో దూరం ఉండి అన్న అంటే నాకు ఎంత పిచ్చి అంటే ప్రాణం ఇచ్చేస్తా అన్నకి. వింటేజ్ ఒక్క నిమిషం, మిరపకాయ లుక్స్ కనబడుతున్నాయి ఇందులో. పక్క బ్లాక్ బస్టర్ చేపిస్తాం అక్క, చెప్తున్నా. నేను రవితేజమే ఒకటే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. హలో, జై మాస్ మహారాజా రవితేజ. టీజర్ మాత్రం అదిరిపోయిందన్న. టీజర్ మాత్రం లుక్స్ మస్తు ఉన్నాయి. మొత్తం ర్యాంప్ ఉంది టీజర్ మొత్తం. భాగ్యశ్రీ అక్క అయితే సూపర్. ఇందులో తిరగడిస్తుంది అంటే అట్లా తిరగదీస్తున్నా భాగ్యశ్రీ అక్క. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దండం పెడుతున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దండం పెడుతున్నా, ఎందుకంటే దమాక్క ఎట్లా మాకు ఇట్టించిందో నాకు అట్టనే ఇచ్చింది. బ్యూటీ మాస్ మహారాణి. మైక్ జాగ్రత్త, మాకు ఇంకా చాలా పని ఉంది. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ రవితేజ ఫ్యాన్స్ అందరికి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హరిశంకర్ అన్న కాంబో అండ్ రవితేజ కాంబో. స్పెషల్ థ్యాంక్స్ మంజుష యాంకర్ గారికి, ఎందుకంటే మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ప్రతి టీజర్ ఈవెంట్కి మీరు వస్తారు, ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్కి సుమాక్క వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ. టీజర్ లో ఏం నచ్చింది? అక్కడికే వస్తున్నా మేడం. ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. నేను ఈ సినిమాలో ఏం చూసినా దాని గురించి చెప్తాను. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి పోతుంటాయి, మన ఇంటికి వచ్చే చుట్టాల్లాగా. యాటిట్యూడ్ మనం చచ్చేదాకా మనతోనే ఉంటుంది. ఈ ట్యాగ్ లైన్తో రవితేజ నిజస్వరూపం ఏందో చూపించారనే. మిమ్మల్ని కొలిచే ఒక పవన్ కళ్యాణ్ రవితేజ మీరు దేవుడిగా ఎంత ఇష్టపడతారో, మీ తర్వాత రవితేజని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేమే ఇష్టపడతాం. ఆ రేంజ్ మీరు రవితేజకు పవన్ కళ్యాణ్ భక్తులు అయితే మేము మీకు భక్తులం. అంతా పిచ్చి ఫ్యాన్స్. ఇంకోటి చెప్పాలంటే హీరోయిన్ గురించి చెప్తాను. తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ని తీసుకొచ్చారు భాగ్యశ్రీ. మీ గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ బొట్టు చూస్తే గబ్బర్ సింగ్ లా హీరోయిన్ గారు గుర్తుకొస్తున్నారు. అయిపోయిందా? ఫస్ట్ సాంగ్ లో ఉయ్యాల పైన సాంగ్ ఉంటది. అది మన సాంగ్ లో మిరపకాయ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఊహల్లోకి వెళ్ళిపోండి, చెప్తా మైక్ వేరే వాళ్ళకి ఇచ్చి. ఓకే మేడం, థ్యాంక్ యూ.